Good morning, students. Today నేను ఈరోజు మీకు బేసిక్ మ్యాథ్ ఫౌండేషన్లో వచ్చిన టాపిక్ చెప్తాను. కోఆర్డినేట్ జామెట్రీలో ఓకే, కోఆర్డినేట్ జామెట్రీలో చిన్న బేసిక్స్ చెప్తాను అనుకుంటున్నాను. జాగ్రత్తగా అండి, ఓకేనా. నో మనకి కోఆర్డినేట్ సిస్టంలో మనకి హారిజాంటల్ యాక్సిస్ అండ్ వెర్టికల్ యాక్సిస్ ఉన్నాయి. ఓకే, వెర్టికల్ యాక్సిస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనకి జనరల్గా ఇదంతా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో, ఇదేమో ఎక్స్ యాక్సిస్ అంటాం, అండ్ ఎక్స్ఓ ఎక్స్ డాష్ అండ్ వై డాష్ అంటాం. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ వై యాక్సిస్, ఈ రెండు మన గురించి నేర్చుకున్నాం రెండు టాపిక్లు. సో మనకి ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇప్పుడు ఏ పాయింట్ అయినా ఎక్స్ యాక్సిస్ని తీసుకొని మీరు ఎక్స్ యాక్సిస్ని తీసుకుంటే మనకి ఎక్కడ కూడా వై కనపడదు. కాబట్టి ఈ పాయింట్ మన 1 0, ఇది 2 0, ఇది 3 0, ఇలా మనం వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, వై అనేది ఇక్కడ 0 0 0 0, ఏ పాయింట్కైనా లెఫ్ట్ వెళ్ళండి రైట్కి వెళ్ళండి వై 0 0 ఉంటుంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అని రాస్తాం, వై ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఇది మనకి ఫస్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ అలాగే వై యాక్సిస్ కూడా మీరు ఎక్కడైనా సరే ఏ పాయింట్ తీసుకోండి, ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది. కాబట్టి ఈ వై యాక్సిస్ ఈక్వేషన్ మనం ఎక్స్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక చిన్న టిప్ చెప్పాను. ఇది మనకు ముఖ్యంగా మ్యాథ్స్ నేర్చుకోవాల్సినటువంటి టాపిక్. బై ఆల్ ఆఫ్ యూ.